Good morning, welcome back to Manuto Happy and Richie. సో ఈ వ్లాగ్ లో అంతా కూడా మేము ఉండబోయే ఈ ఎస్టేట్ హోమ్ స్టే ఎలా ఉంటుంది ఏంటి ఈ విల్లా కాటేజ్ ఎలా ఉంది అది చూపిస్తూ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఈ ఏరియా మొత్తం కూడా ఈ రిసార్ట్ అనేది మేము ఏదైతే తీసుకున్నామో ఎస్టేట్ కాఫీ ఎస్టేట్ అనేది సో అదంతా కూడా మీకు ఒక టూర్ లాగా చూపించబోతున్నాను అనమాట ఈ వ్లాగ్ లో సో నాతో పాటు వచ్చేయండి ఇప్పుడు ఈ ఎస్టేట్ టూర్ అంతా కూడా నేను రిచి కలిపి మీకు చూపించబోతున్నాను అనమాట మరి రిచిని తీసుకువెళ్తున్నాను కాబట్టి కిందంతా కూడా కొంచెం బురదగా ఉంది సో రిచిని ఆబ్వియస్లీ నేను ఎత్తుకోవాలి అందుకని చెప్పేసి నాది మా రిచి బాబు ఫేవరెట్ మా బాండింగ్ ఏదైతే మా ఇద్దరిని చాలా దగ్గర చేసి చాలా దగ్గరగా ఉంచిందో అదే ఈ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ని నేను వేసుకుని మా రిచి బాబుని నన్ను హత్తేసుకుని ఈ ఎస్టేట్ టూర్ అంతా కూడా మీకు చూపించబోతున్నాను వచ్చేయండి ఈ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ని మనం న్యూ బోర్న్ బేబీస్ నుంచి టాడ్లర్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది మాక్సిమం వెయిట్ 18 kgs వరకు కూడా మోస్తుంది ఈ బేబీ క్యారియర్ని మనం 2-in-1 క్యారీ పొజిషన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు లైక్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇన్సైడ్ ఫేసింగ్ నేను రిచిని ఎలా అయితే ఎత్తుకున్నానో దాన్ని ఇన్సైడ్ ఫేసింగ్ అంటారనమాట అండ్ ఆల్సో ఇక్కడ పిక్లో చూపిస్తున్నట్టు పిగీ బ్యాక్ పొజిషన్లో కూడా మనం బేబీస్ని ఎత్తుకోవచ్చు అనమాట సో ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు నా పిల్లలతో సో అలా కూడా ఎత్తుకోవచ్చు ఇందులో అండ్ దీనికి ప్యాడెడ్ షోల్డర్ వెబ్బింగ్ ఇవ్వటం జరుగుతుంది అండ్ అలాగే దీని స్ట్రాప్స్ కూడా మీరు చూసినట్టయితే మన బేబీ సైజ్ని బట్టి వెయిట్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ దీనికి కింద కూడా ప్యాడెడ్ వేస్ట్ బెల్ట్ ఇవ్వటం జరిగిందనమాట సో దట్ మన బాడీ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడకుండా అది క్యారీ చేస్తుంది ఇలా ఒక జిప్పీ పాకెట్లో మనకి హుడీ అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట సో దట్ బేబీస్తో ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు సడన్ క్లైమేటిక్ చేంజెస్ లైక్ వర్షం కానీ ఎండ బాగా ఉంది అని అనుకున్నప్పుడు లేదంటే బేబీ పడుకుంది సో బేబీ పడుకున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదన్న థాట్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి హుడ్డీని యూజ్ చేయొచ్చు అనమాట బేబీని కవర్ చేయడానికి అండ్ అక్కర్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకుని జిప్ వేసేసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో దీనికి ఫ్రంట్ పాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైక్ చిన్న చిన్న బేబీకి సంబంధించిన వస్తువులు లైక్ పాసిఫైయర్స్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్ కానీ లేదా మన ఫోన్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో సో అట్లా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి ఈజీ ఇన్ అండ్ అవుట్ బక్కులు ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే సెల్ఫ్ అడ్జస్టబుల్ స్ట్రాప్స్ కూడా ఇచ్చారు చెప్పాను కదా సో మనంతటి మనమే చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఈ లవ్ ల్యాప్ ఎడోర్ బేబీ క్యారియర్ అయితే నాకు నా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఒక బాండింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది లైక్ వాళ్ళు నన్ను అతుక్కుని నేను వాళ్ళని అతుక్కుని కూడా అండ్ వాళ్ళని ఎత్తుకుని కూడా లైక్ నా బాడీతో నేను క్యారీ చేసుకుంటూ దీని సపోర్ట్తో నా వర్క్స్ నేను చేసుకోవటం జరిగింది సో అటు నా వర్క్స్ని మిస్ అవ్వలేదు అండ్ ఇటు నా పిల్లల్ని ఎత్తుకోవటం కూడా నేను మిస్ అవ్వలేదు సో మీరు కూడా ఒకవేళ అలాంటి ఫీలింగ్ పొందాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు రిచి బాబు షల్ వి గో యా వచ్చేయండి సో ముందుగా మీకు నేను బయట అంతా కూడా చూపించేస్తానమాట సో బయట చూపించిన తర్వాత లాస్ట్లో మేమున్న విలా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించేస్తాను సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము సో బయటకు రాగానే కూడా ఇలా ఉంటుంది మాకు ఒక వే లాగా ఉంటుందన్నమాట సో ఆ వేలో బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట సో మనమైతే ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఎంట్రన్స్ అనమాట మనం ఉన్నది ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము సో ఎంట్రన్స్లోనే మనకి రెస్టారెంట్ అవన్నీ ఉంటాయి లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి చేయడానికి అండ్ పక్కనే ఒక చిన్న పాండ్ లాగా ఉందన్నమాట రివర్ సైడ్ లాగా సో ఎంట్రన్స్లో హోటల్ అని చెప్పాను కదా సో రెస్టారెంట్ పక్కన పాండ్ అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఆ పాండ్ అనేది అండ్ ఇటువైపు కార్ పార్కింగ్స్ అవి చేసుకోవచ్చు మాకు ఆపోజిట్లో అండ్ వెనకంతా కూడా మనకి ఇట్లా పాండ్ వ్యూ లాగా ఉంటుంది అండ్ రెస్టారెంట్లో నుంచి కూడా ఈ పాండ్ వ్యూని చూస్తూ చక్కగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ కూడా మనం హ్యాపీగా చేయొచ్చు అనమాట ఈ పాండ్లో లోటస్ ఫ్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో రిచి బాబు అవి చూసి ఫ్లవర్ ఫ్లవర్ అని చెప్పి చాలా ఎంజాయ్ చేశాడు.
సో మీ అందరూ అడగచ్చు, మీరు రిచినే వచ్చారు, హ్యాపీ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. హ్యాపీ ఇంకా నిద్ర లెగలేదనమాట. సో ఇంకా మార్నింగ్ కదా, సో రూమ్లోనే ఉన్నాడు హ్యాపీ. సో నేను బయటకు వచ్చాను అండ్ నేను కొంచెం షూట్ చేస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ స్టాఫ్తో కూడా కొంచెం అడిగి షూట్ చేయించుకున్నాను అనమాట. సో వాళ్ళు హెల్ప్ చేశారు నాకు షూట్ చేయడంలో. సో ఎంట్రన్స్ చూపించాను అండ్ లోటస్ ఫ్లాష్ చూసారు కదా మీరు. సో లోటస్ ఫ్లాష్ చూసారు కాబట్టి ఎంత బాగున్నాయి. ఇంకా లోపల చాలా ఉంది. సో రండి స్టార్ట్ చేసేద్దాం. అండ్ అలా ఎంట్రన్స్ దగ్గర అంతా అయిపోగానే మళ్ళీ ఇటువైపు లోపలికి వస్తే ఫస్ట్ మన రూమ్, మేము ఏదైతే రూమ్ ఉన్నామో ఆ రూమ్ వస్తుంది అనమాట. సో మేమున్న రూమ్ అయితే ఇదే. సో ఇలా లోపలికి వెళ్తే మేమున్న రూమ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇటు లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయాక ఇంకేముంది ఏంటనేది కూడా చూపించేస్తాను మీకు. సో మొత్తం అంతా కూడా ఇట్లా గ్రీనరీ ఉంటుందన్నమాట. సో ఎటు చూసినా చెట్లు, ఎక్కడ చూసినా చక్కగా చాలా ప్లెజెంట్గా ఉంది. అక్కడ చాలా నచ్చింది. హ్యాపీ రిచి అయితే చాలా ఇష్టపడ్డారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ విల్లా కాటేజ్ అనమాట. సో మేము ఉన్నది మొత్తం 4 విల్లా కాటేజెస్ ఉన్నాయి. సో ఓన్లీ 4 అంటే 4 అనమాట విల్లాస్ ఇవి మొత్తం ఎస్టేట్ మొత్తంలో కూడా. అండ్ ఆపోజిట్ మేము చూపించింది రెస్టారెంట్ అనమాట. అండ్ ఇది జస్ట్ ఒక ఆడిటోరియం లాగా చిన్న రూమ్ లాగా కట్టారు, లైక్ ఓపెన్ స్పేస్ లాగా కట్టారనమాట. ఎప్పుడైనా చిన్న పార్టీస్కి వాటికి చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చేశారు. అండ్ ఇటు కిందకు వెళ్తే ఇంకొక పాండ్ దగ్గరికి వే ఉంది. సో అది నేను తర్వాత చూపిస్తాను. ముందైతే మనం ఈ లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చేటప్పుడు ఈ కిందకి వెళ్దాము. సో అలా స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఏదైతే వే ఉందో ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏంటి అంటే అటుగా ఇంకొక 2 విల్లాస్ ఉన్నాయన్నమాట. సో మేమున్న విల్లా కాకుండా ఇంకా లోపలికి వస్తే ఇంకొక 2 విల్లాస్ ఉంటాయి. లైక్ యూఎస్లో చూస్తాం మనం ఇట్లాంటివి, లైక్ కొంచెం దూరంగా ఉంటాయి హౌసెస్ అనేవి. అండ్ ముందంతా గ్రీనరీ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కదా. సో అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి 3rd and 4th విల్లా కాటేజెస్ అనమాట. సో ఇది 3rd అండ్ పక్కన ఇంకొక 4th ఉంది లోపలికి. సో వచ్చేయండి, అది కూడా చూపించేస్తాను. ఏం డూ నైస్. నచ్చిందా నీకు? నచ్చిందా? ఇక్కడ ఉండిపోదామా? ఇక్కడ ఉండిపోదామా? చూడు ఎంత బాగుందో, ప్రెజెంట్గా చాలా బాగుంది కదా. చక్కగా ఇక్కడ ఆడుకుందాం డైలీ. ఉంటావా ఇక్కడ? సో రండి. సో ఇది ఇంతవరకు అయితే మా ఇది అనమాట ఎస్టేట్ వ్యూ. ఇప్పుడు కిందకి వెళ్దాము, ఆ రివర్ సైడ్ దగ్గరికి వెళ్దాము. అక్కడ చిన్న బెంచెస్ అవి ఉన్నాయి అండ్ రివర్లో కూడా లోటస్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇప్పుడు. అండ్ ఈ ఎస్టేట్ టూర్ మొత్తానికి కూడా ఇట్లా ఒక పాండ్ టైప్ ఆఫ్ ఇది ఉందన్నమాట. సో చాలా వ్యూ అనేది చాలా బాగుంది. సో అసలు వ్యూకి ఇప్పుడు తీసుకువెళ్తున్నాను నేను మిమ్మల్ని, నాతో పాటు వచ్చేయండి.
ఇందాక చెప్పాను కదా, ఇలా స్టెప్స్ దిగి వెళ్తే మనము మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్తామన్నమాట. సో అక్కడ వీళ్ళు ఏంటి అంటే లైక్ క్యాంప్ ఫైర్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వర్షాలు ఇవి పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్యాంప్ ఫైర్ అనేది కుదరదు అని చెప్పారు మాకు. సో మేము వచ్చిన టైంకి క్యాంప్ ఫైర్ అనేది ఉండదు. సో రెయిన్స్ వస్తున్నాయి కదా, అక్కడ అంతా కొంచెం బురదగా ఉంది అండి. సో క్యాంప్ ఫైర్ అవ్వదు అని చెప్పారనమాట. సో ఎలాగో వచ్చాము కాబట్టి మేమంటూ వెళ్ళి కొంచెం సేపు ఆ వ్యూ పాయింట్లో కొంచెం ఎంజాయ్ చేద్దామన్న థాట్లో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాము. యూజువల్లీ ఇలాంటివి ఇదివరకు జనరేషన్స్లో చాలా బాగుండేది. ఇట్లా విలేజెస్కి అటు సైడ్కి వెళ్ళినప్పుడు ఇట్లా గ్రీనరీతో కూడిన ప్లెజెంట్ లైఫ్ ఉండేది. చక్కగా లైక్ పొల్యూషన్ కానీ ఎటువంటిది లేకుండా, స్మోక్ పొల్యూషన్ ఇట్లా ఎటువంటి కల్మషం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడున్న సిటీ లైఫ్స్లో మనతో పాటు మన పిల్లలకి కూడా మనం ఒక మంచి లైఫ్ అనేది ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇప్పుడున్న మన సిటీ లైఫ్లో కుదరదు. సో పక్కన ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ బిల్డింగ్స్ వచ్చేయటము, లైక్ వెహికల్ పొల్యూషన్ ఎక్కువ అయిపోవటము. సో చాలా గజిబిజిగా అయిపోతుంది మన లైఫ్ అనేది, పరుగులుగా అయిపోతుంది. అలాంటప్పుడు మధ్యలో ఇలాంటి చిన్న ట్రిప్స్, ఇలాంటి ప్లెజెంట్ ట్రిప్స్ పిల్లలతో చక్కగా వేస్తూ వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇలాంటిది ఇస్తూ ఉంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో అలా అనుకునే నేను ఈసారి హ్యాపీ రిచీతో ఇలా స్పెండ్ చేయాలి అని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. అండ్ ఈ ఎస్టేట్ టూర్ ముఖ్యంగా బుక్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సో హ్యాపీ రిచీకి ఒక ప్లెజెంట్ లైఫ్ని ఇవ్వాలి, అట్లీస్ట్ ఉన్న 2 days అన్న ఒక ప్లెజెంట్ లైఫ్ని ఇవ్వాలి, వాళ్ళంటూ ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ చేసేయడం జరిగింది. సో అట్లా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం మనం. సో వ్యూ పాయింట్ దగ్గరికి రాగానే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉందనమాట. ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసి అటు వెళ్తే చుట్టూ కూడా పాండ్. కాకపోతే పిల్లలతో వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి సెకండ్ పిల్లల మీదే మన ఐ అనేది ఉండాలన్నమాట, మనం ఏ పని చేసినా కూడా ఇట్లాంటి చోట్లకి వచ్చినప్పుడు. సో వ్యూ అయితే మాత్రం అద్రిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, సో ఇట్లా పాండ్ ఉందన్నమాట. ఒక చిన్న క్రెడిల్ టైప్ లాగా వేసి 2 బెంచెస్ వేశారు అక్కడ, చక్కగా కూర్చుని వ్యూని ఎంజాయ్ చేయడానికి. సో నేను రిచి కూడా అక్కడ నుంచుని ఫర్ ద ఫుల్లెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాము. సో నేను రిచి కూడా లైక్ చిన్నపిల్లలాగా రిచిలాగా మారిపోయి మేమిద్దరం కూడా అక్కడ ఎవ్వరూ లేరు, మేమిద్దరం మాత్రమే ఉన్నాము. సో అట్లా అరుస్తూ ఒక కంప్లీట్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అన్న థాట్లో, అలాంటి లైఫ్ మళ్ళీ మనకి ఇక్కడ సిటీలోకి వస్తే దొరకదు అన్న థాట్లో ఫుల్గా అరుస్తూ ఉన్నాం అనమాట. సో లైక్ ఒక ఫ్యాంటసీ డ్రీమ్ లాగా చెప్పచ్చు. లైక్ సినిమాల్లో చూస్తాం కదా మనం, మౌంటైన్స్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు అరుస్తూ ఉంటాం కదా. సో అట్లాగే నేను రిచి కూడా అక్కడ చేశాము. హ్యాపీ బాబు నిద్ర లేచి వచ్చేసాడనమాట. అమ్మ తమ్ము కావాలి అని చెప్పి వచ్చేసాడంట. సో వాళ్ళ అమ్మమ్మ తీసుకుని వచ్చేసారు మా దగ్గరికి. రావటం దారిలో వాడికి ఒక 2 ఫ్లవర్స్ కనిపించినాయి, లావెండర్ కలర్ ఫ్లవర్స్. అవి 2 తీసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి మేము విష్ చేస్తూ నాకు రిచికి ఆ 2 ఫ్లవర్స్ ఇచ్చాడు. సో ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. అసలు వాడికి థాట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో మా బర్త్డే రోజు అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో మొత్తానికి మా బర్త్డే రోజు మార్నింగే ఈ ఎస్టేట్ టూర్ అనేది కూడా మేము చేసేసాం అనమాట.
హ్యాపీ రిచీ కూడా చాలా వరకు అక్కడ ఆ వ్యూ పాయింట్లోనే టైం స్పెండ్ చేసి ఫోటోలు రీల్స్ అని చెప్పేసి కొన్ని మెమరీస్గా దిగేసాము. అండ్ మేము ముగ్గురం కూడా ఫర్ ద ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేసాము, అరుస్తూ గట్టిగా మా సెల్ఫ్ లైక్ మేము ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉన్నామన్నమాట అక్కడ ఉన్నంతసేపు కూడా. సో చాలా చాలా ఎంజాయ్ చేసాము. హ్యాపీ రిచీ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇంకా మేము బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో హ్యాపీ మీకు వే చూపిస్తున్నాడు. అలా అలా నేను హ్యాపీ కూడా కొంచెం అలా చిన్న చిన్న మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ రూమ్ వరకు వచ్చేసాం అనమాట. వచ్చేసాము. సో ఇదే మేమున్న విల్లా కాటేజ్ ఎస్టేట్ రూమ్ అన్నమాట. సో వచ్చి చూసేయండి. సో ఒక రస్టిక్ టైప్లో మనకి ఇవ్వటం జరిగింది ఈ ఎస్టేట్ స్టే అనేది కూడా. సో చాలా చాలా బాగుంది అండ్ ఇది ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది నాకు, హ్యాపీకి, రిచీకి కూడా. హ్యాపీ రిచీ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ రూమ్ అంతా కూడా. అండ్ లోపల వాష్రూమ్ చూస్తే కూడా మీరు లైక్ ఒక చిన్న లైక్ పాతకాలంలో ఉండేవి మనకి ఇట్లాంటివి, ఈ టైప్ ఆఫ్ వాష్రూమ్స్ అనేవి. సో అట్లా ఉందన్నమాట. సో హ్యాపీ అయితే చాలా అక్కడికి వెళ్ళి కూర్చుని చాలాసేపు షవర్తో కొని అట్లా చాలాసేపు ఆడుకోవటం కూడా జరిగింది. సో మొత్తానికైతే ఈ వ్యూ అనేది చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇట్లా బాల్కనీలో లైక్ బయట ప్యాషియోలో కూర్చుని అట్లా ఒక వ్యూని ఎంజాయ్ చేస్తూ చూస్తూ అలా ఉండటం అనేది మనకి సిటీ లైఫ్లో కుదరదు. బట్ ఈ 2 days అయితే మేము చాలా చాలా మంచిగా
చాలా పీస్ఫుల్ లైఫ్, ఎటువంటి పొల్యూషన్ కానీ లైక్ హార్న్ సౌండ్స్ కానీ ఇట్లా ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా మాకు మేము ఏం చేయాలి అని అనుకున్నామో అదంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఎప్పుడన్నా మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి ఇలాంటి ప్రశాంతమైన లైఫ్ ఇవ్వాలనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ వేస్తూ ఉండండి. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి చోట్ల తీసుకోండి, లైక్ హోటల్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటి స్టేస్ లైక్ స్టేస్ కానీ అట్లా ముందే బుక్ చేసుకుంటే మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో వచ్చేస్తాయి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి అన్నమాట. సో ముందే బుక్ చేసుకుంటే ఇలాంటి ప్రశాంతమైన లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అట్లాగే మీ అందరికీ కూడా మా ఈ బర్త్డే సిరీస్ నచ్చిందని అనుకుంటూ మా బర్త్డే సిరీస్ ఇంక ఈ వ్లాగ్తో ఎండ్ చేసేస్తున్నాము. మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఈసారి మీరు ఎక్కడికి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలిపేయండి. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అమ్మమ్మ అన్న కలిసి డెకరేషన్కి రెడీ చేస్తున్నారా? రావట్లేదా? అమ్మో అన్న కూడా హెల్ప్ చేస్తున్నాడు రోయ్ మన బర్త్డేకి. ఎన్ని బెలూన్స్ అయినాయి లెక్క పెడదాం. 1 2 2 పోయినాయా? కానీ